హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే సాటర్డే ఇంకా సండే 4 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఈ 4 మ్యాచెస్లో కొన్ని ముఖ్యమైన విషయాలు, ఇంకా కొన్ని మ్యాచెస్లో కొన్ని అత్యద్భుతాలు జరిగాయి. వాటన్నింటి గురించి కూడా కొంచెం గట్టిగా ఓపెన్గా మాట్లాడతాను. వీడియో మొత్తం చూసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నించండి. అయితే సాటర్డే మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ ఏంటంటే ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ. అలాగే ఈవినింగ్ ఏం జరిగిందంటే హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్. ఈ 2 మ్యాచెస్ జరిగాయి. ఫస్ట్ ఆర్సీబీ మ్యాచ్ విషయానికే వస్తే, వాళ్ళు ఈ 2026 ఐపీఎల్లో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూనే వస్తున్నారు. లాస్ట్ టైం అయితే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఖచ్చితంగా ఓడిపోయేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా వాళ్ళ ఆట ఉండింది. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో గెలుస్తున్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మొన్న వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఢిల్లీతో ఓడిపోవటం జరిగింది. అలాగే ఈవినింగ్ కూడా చెన్నై కూడా అలాగే ఓడిపోవటం జరిగింది. అయితే ఈ రెండింటికి ఒక కనెక్షన్ అనేది ఉంది. ఆ కనెక్షన్ ఏంటో క్లియర్గా చెప్తా. ఆర్సీబీ వాళ్ళు టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చారు కదా. అక్కడ ఆర్సీబీలో అయినా ఇక్కడ చెన్నైలో అయినా కూడా అసలు ఇక్కడ ఆర్సీబీలో అయితే విరాట్ కోహ్లీ పోర్షన్ ఎలా ఉంటుందంటే, పవర్ ప్లేలో అతను కొంచెం అగ్రెషన్గా ఆడి స్కోర్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాడు. ఆఫ్టర్ పవర్ ప్లే తన గేమ్ ఎలా ఉంటుందంటే, అవసరమైన చోటే 6లు 4లు కొడతాడు. మిగతా టైంలో 2Dలు సింగిళ్ళు తీస్తూ అవతల వికెట్ పడిపోతే వచ్చిన ప్లేయర్కి సలహాలు ఇస్తూ కొట్టిస్తూ అలా చాలా నీట్గా మంచి మొమెంటంతో మ్యాచ్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అక్కడ త్వరగా అవుట్ అయిపోయాడో ఇంకా ఖతం అయిపోయింది మ్యాచ్ అనేది. వెంటనే వికెట్స్ అనేవి పడిపోతున్నాయి. చాలా తక్కువ స్కోర్, 175 స్కోర్ అంటే ఈ సీజన్లో చాలా లో స్కోర్ అనేదే చెప్పాలి. 250 అయితే తప్పించి సేఫ్ స్కోర్గా లేదు ఈ సంవత్సరం సిచ్యువేషన్ అనేది. 200+ కొట్టాల్సిందే. 200 అన్నా కూడా చాలా ఈజీగా చేసే సిచ్యువేషన్ అనేది వచ్చేసింది. సో వాళ్ళు 175కి ఢిల్లీ వాళ్ళు కట్టడి చేశారంటే అది చాలా చిన్న స్కోర్ అనే చెప్పాలి. వాళ్ళకి చేజబుల్ స్కోర్గానే ఉండిపోయింది 175 అనేది. అయితే వీళ్ళు కూడా బాగా బౌలర్స్ కూడా చివరి వరకు గెలవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ లాస్ట్ ఓవర్లో షెఫర్డ్కి ఇవ్వాలి అనే ఆలోచనే బెడిసి కొట్టేసింది ఆర్సీబీ వాళ్ళని. అట్లీస్ట్ అక్కడ సుయాష్ శర్మకి ఇచ్చినా కూడా కొంచెం ప్రయత్నించేవాడేమో అనిపించింది. షెఫర్డ్కి ఇచ్చేస్తే ఇంకా 2-3 బాల్ మిగిలిండగానే మిల్లర్ మ్యాచ్ అనేది క్లోజ్ చేసేసాడు. అది కాక మిల్లర్కి ఒక కాంట్రవర్సీ అనేది నడిచింది. ఒక సింగిల్ తీయకుండా మ్యాచ్ అనేది ఓడిపోయేలా చేశావు అని. అతనికి కరెక్ట్ టైం తనని రెక్టిఫై చేసుకొని తనని తను ప్రూవ్ చేసుకోవడానికి కరెక్ట్ అవకాశం వచ్చింది. కాబట్టి అతను అది వదులుకోకుండా 2 6లు 1 4 కొట్టేసి మ్యాచ్ని క్లోజ్ చేసేసాడు. అలా ఆర్సీబీ వాళ్ళు ఓడిపోవటం జరిగింది. ఇంకా ఈవినింగ్ మ్యాచ్ విషయానికే కానొస్తే ఎస్ఆర్హెచ్ గెలిచి చెన్నై ఓడిపోవటం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో నేను గట్టిగా ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి చెప్తున్నాను. ఏ చెన్నై మ్యాచ్లో అయినా ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్లో కూడా సంజు శాంసన్ సెంచరీ కానీ లీస్ట్ కేసులో హాఫ్ సెంచరీ అయినా కొడితే మాత్రమే మ్యాచెస్ అనేది గెలుస్తారు. లేకుంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ని తీసి పక్కనన్నా పెట్టాలి, అట్లీస్ట్ పవర్ ప్లే నుంచి పక్కకన్నా తప్పించాలి. ఈ 2 ఆప్షన్లలో ఏది ఒకటి జరిగితే మాత్రమే చెన్నై మ్యాచ్ గెలవటం అనేది పాసిబుల్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా దరిద్రం ఏంటంటే, ఇన్ని మ్యాచ్ల్లో చూసినయే ఒక దరిద్రం అంటే, నిన్న మ్యాచ్లో ముందు మ్యాచెస్లో ఆకిల్ హుసేన్ అంత తెలివిగా అంత మంచి బౌలింగ్ చేస్తే అతన్ని పక్కన పెట్టేసి అతని ప్లేస్లో మాథ్యూ షాట్ని తీసుకొచ్చారు. అసలు ఆ చేంజ్ చూస్తేనే తల తిరిగిపోయింది. ఇలాంటి చేంజెస్ ఎందుకు చేస్తున్నారు? మాథ్యూ షాట్ అసలు ఏమన్నా ఫామ్లో ఉన్నాడా? బ్యాటింగ్ ఆడగలడా? బౌలింగ్ 2 ఓవర్లు కొంచెం జాగ్రత్తగా వేశాడు. 3వ ఓవర్లో 25 రన్లు కొట్టించాడు. ఇకపోతే గైక్వాడ్ గారు టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. బ్యాటింగ్కి హైదరాబాద్ వాళ్ళు వచ్చారు కదా. అయితే అది విపరీతమైన బ్యాటింగ్ పిచ్ ఉప్పల్ స్టేడియం అనేది. ఆ పిచ్ మీద వాళ్ళని 190+ 200 లోపు కట్టడి చేశారంటే చెన్నై బౌలర్స్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. నిన్న మ్యాచ్లో చెన్నైకి సంబంధించిన బౌలర్స్ది ఎలాంటి తప్పు లేదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చాలా జాగ్రత్తగానే బౌలింగ్ చేశారు, మంచి బౌలింగ్ చేశారు. అయితే నూర్ అహ్మద్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండుంటే బాగుండు అనిపించింది. ఎనీవే వాళ్ళ వైపు నుంచి చాలా జాగ్రత్తగానే వేశారనే చెప్పాలి. ఇక్కడ ప్రాబ్లం అంతా వచ్చింది నిన్న బ్యాటింగ్ టీంలో వచ్చింది. నేను చెప్పాను కదా, అక్కడ కోహ్లీ త్వరగా అవుట్ అయిపోయాడు, మ్యాచ్ ఓడిపోయారు. ఇక్కడ సంజు త్వరగా అవుట్ అయిపోయాడు. సేమ్ ఇక్కడ సంజు పోర్షన్ కూడా కోహ్లీ లాగే ఉంటుంది. పవర్ ప్లేలో అతనికి తగ్గట్టు అతను కొంచెం స్కోర్ని ముందుకు తీసుకెళ్ళి ఆ తర్వాత ఒకవైపు ఉండి వచ్చే వాళ్ళకి సలహాలు ఇస్తూ ఆడిస్తూ ఉంటాడు. సేమ్ కోహ్లీ పోర్షన్ ఇక్కడ సంజు తీసుకుంటాడు. ఇక్కడ సంజు త్వరగా అవుట్ అయిపోయాడు, మ్యాచ్ పోయింది. ఇదే సిచ్యువేషన్. కానీ ఈ మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, వీళ్ళే రిస్క్ తీసుకోవాలి, వీళ్ళే కొట్టాలి, వీళ్ళు స్ట్రైక్ రేట్ లేదు, స్ట్రైక్ రేట్ తక్కువగా కొడుతున్నారు, వీళ్ళు ఛాన్స్ తీసుకోవాలి, ఇలా మాట్లాడతారు. క్లెసన్
లాంటి హిట్టింగ్ చేసే పర్సన్ అక్కడ బాల్ టు బాల్ సింగిల్ తీసుకుంటా ఉంటే క్లసన్ గురించి మాట్లాడరు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సంజు గురించి, కోహ్లీ గురించి అయితే మాట్లాడతారు. సేమ్ ఇదే నేను చెప్పాను కదా 2 మ్యాచెస్కి ఉన్న కనెక్షన్ అని. వీళ్ళిద్దరూ త్వరగా అవుట్ అయిపోయారు, మ్యాచెస్ కూడా అయిపోయాయి. ఇకపోతే రుతురాజ్ గైక్వాడ్ విషయానికి వస్తే ఇన్ని మ్యాచెస్లో చేసిన ఏ దరిద్రాలంటే ఈ మ్యాచ్లో ఇంకొక మెట్టు పైకి ఎక్కాడు. ఏంటంటే అతను సంజు త్వరగా అవుట్ అయిపోయిన తర్వాత మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నా నుంచి ఒక పెద్ద నాక్ ఉంటుంది అని. ఇవాళన్నా కొంచెం ప్రూవ్ చేసుకుంటాడేమో అనుకున్నా, అలా ప్రూవ్ చేయలా. తను ప్రూవ్ చేయకపోగా ఆయుష్ మాత్రే వచ్చాడు సంజు అవుట్ అయిపోయిన తర్వాత. తన పరిధిలో తను కొట్టుకుంటూ వెళ్తుంటే తనకు ఒక ఇంజురీ కన్సర్న్ వచ్చింది. అప్పుడు నువ్వు కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీలో ఉన్నప్పుడు రిటైర్డ్ హర్ట్తో తనని ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి పంపించేసేయాలి. నువ్వు అలా చెయ్యకపోగా తనకి నడవటం కష్టంగా ఉంటే తనతో ఫోర్సబుల్గా బలవంతంగా 2Dలు తీపించి అతనితో 4లో అయ్యి కొట్టించాలని ప్రయత్నించావు. కన్విన్స్ చేస్తూ అతని చేత 2Dలు ఒంటి కాలు మీద పరిగెత్తుతున్నాడు అతను. అంత ఇబ్బంది పడుతూ అతన్ని అవుట్ అయిపోయేలా చేశావు. అసలు ఇది కెప్టెన్గా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీయేనా? ఇది అసలు కరెక్ట్ డెసిషనా? ఏం చేస్తున్నాడు నాకైతే తెలియటం లేదు అసలు. అట్లీస్ట్ అతన్ని రిటైర్డ్ హర్ట్తో బయటికి పంపిస్తే అవుట్ అయిపోకుండా ఇంకొక టైంలో వచ్చి ఆడటానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం మిల్లర్ అలాగే వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని లాస్ట్లో వచ్చి ఎంతో కొంత కొట్టి ప్రయత్నించాడు. అలాగే వెంటనే కానీ పంపించుంటే అతనికి కొంచెం ట్రీట్మెంట్ అయినా చేసుండి లాస్ట్లో శివం దుబే అవుట్ అయిపోయినాక వచ్చి ఏదన్నా నిలబడి 1-2 షాట్లు కొట్టగలిగేవాడేమో, ఒక అవకాశం ఉండేదేమో. కానీ అలా కాకుండా అతన్ని ఫోర్సబుల్గా చేసి అసలు అతన్ని అవుట్ అయిపోయేలాగా చేశావు. అతనికి ఉన్న ఒక్క చిన్న ఛాన్స్ కూడా లేకుండా చేసేసావు. సరే పోనీ అతను పోయిన తర్వాత నువ్వేమన్నా కొట్టావా అంటే అది లేదు. నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయావు. పూర్తిగా గేమ్ మొమెంటం మొత్తం పాడైపోవటానికి రుతురాజ్ గైక్వాడే కారణం 1000%. చెప్పాను కదా, అతని ప్లేస్ మార్చటమా సంజు సెంచరీ కొట్టటమా, ఈ 2 జరిగితే తప్ప చెన్నై మ్యాచెస్ అనేది గెలవటం అసంభవం. ఇది ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నా నేను, గుర్తుంచుకోండి. ఇకపోతే అలా వికెట్స్ మీద వికెట్స్ పడిపోతూనే ఉన్నాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మాథ్యూ షాటు అతను అవుట్ అవ్వట్లేదు, కొట్టట్లేదు, సింగిల్ తీసుకుంటున్నాడు. మరి అతను ఉన్న పొజిషన్కి అర్థం ఏంటో నాకైతే తెలియదు. నెక్స్ట్ వచ్చేసి సర్ఫరాజ్ ఖాన్ కూడా కొంచెం ప్రయత్నించాడు. అతను ఒక రాంగ్ షాట్కి అవుట్ అయిపోయాడు. శివం దుబే, అసలు శివం దుబేకి ఏమయ్యింది? చెన్నైలోకి రాకముందు ఇలాంటి ఆట ఆడుతుండేవాడు. ఎక్కువ బాల్స్ వేస్ట్ చేస్తూ కొట్టకుండా మ్యాచెస్ ఓడిపోయేలాగా చేస్తుండేవాడు. మళ్ళీ సేమ్ పాత శివం దుబే వచ్చాడా అనిపించింది. వరల్డ్ కప్లో ఆడిన అగ్రెషన్ ఎటుపోయింది? నిన్ను నమ్ముకొని లాస్ట్లో హిట్టింగ్ చేస్తారు అని నీకు ఇస్తుంటే నువ్వు ఏమాత్రం గెలిపించలేకపోతున్నావు. ఒక 6 కొట్టలేకపోతున్నావు. సింగిల్ తీసి పక్కనున్న బౌలర్లకి నువ్వు స్ట్రైక్ ఇస్తున్నావు. అసలు నీ పరంగా ఏం జరుగుతుందో కూడా తెలియట్లా. ఇంకపోతే చెన్నై టీంలో జరుగుతున్న ఈ దారుణాలు ఏంటో నాకైతే అర్థం కావట్లా. వీళ్ళు మార్చుకుంటారా, మార్చుకోరా, లేక వీళ్ళు బాటంలో ఉండి ఆదర్శవంతంగా ప్రతి టీంని పైకి తీసుకెళ్ళి అందరినీ పైన చూసుకుంటూ వీళ్ళ కింద ఉంటారా ఏమనేది నాకైతే అర్థం కావటం లేదు. ఇలా ఈ చెన్నై టీం గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకుంటే టైం వేస్ట్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టీం భవిష్యత్ కోసం చెన్నై టీంలో MS ధోని కానీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒక మంచి ప్లేయర్ ఉండి టీంని నడిపించాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఇన్ని రోజులు చెన్నై టీంలో ఉండి మ్యాచెస్ని గెలిపించి చివరి దాకా వెళ్ళి ఒక ఎమోషన్ అన్న పర్సన్ జడేజా లాంటి పర్సన్ని కూడా ట్రేడ్ చేసి సంజు శాంసన్ని తీసుకురావాలి అనేంత గట్టి నిర్ణయం తీసుకోగలిగిన అక్కడ ఉన్న టీం మొత్తం కూడా, మేనేజ్మెంట్ అయినా కోచ్ అయినా ఎవరైనా కూడా ఈ చిన్న విషయం రుతురాజ్ గైక్వాడ్ విషయంలో ఈ చిన్న నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. ఎందుకు ఆ ఒక్క ప్లేయర్కి అంత ఫేవరెటిజం చూపిస్తున్నారు? ఆ కారణంగా మ్యాచెస్ పోతున్నా కూడా మీ నిర్ణయం ఎందుకు మారట్లేదు? ఇదైతే ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది. ఇంకా సండే మ్యాచెస్ విషయానికే కానీ వస్తే సండే ఆఫ్టర్నూన్ ఆర్ఆర్ వర్సెస్ కోల్కతా మ్యాచ్ జరిగింది. ఈవినింగ్ పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచ్ జరిగింది. ఫస్ట్ ఆర్ఆర్ వర్సెస్ కోల్కతా విషయానికే వస్తే ఆర్ఆర్ వాళ్ళకి ఒక ఆనవాయితీ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. అయితే ఈ సంవత్సరం ఏమన్నా కొంచెం మారుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. లేదు, వాళ్ళ ఆనవాయితీ ప్రకారమే వెళ్తున్నారు. అది ఎలా అంటే ఫస్ట్ 4 మ్యాచెస్ మాత్రం అద్భుతంగా గెలుస్తారు. ఇంక అందరు ఏమనుకుంటారంటే అసలు కప్పు ఈ సంవత్సరం ఆర్ఆర్ఏ కొట్టేస్తారు, అసలు వీళ్ళని ఎవ్వరూ ఆపలేరు, వీళ్ళదే
కప్ అంటారు. కానీ తర్వాత ఆర్ఆర్ 2.0 స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి ఎందుకు పడిపోతారో తెలియదు. పూర్తిగా ఆపోజిట్ అయిపోతారు. ఫస్ట్ ఆడిన ఆటకి ఈ ఆటకి పూర్తిగా మార్పు అనేది వచ్చేస్తుంది. అసలు అది ఇంతవరకు కారణం అనేది అర్థం కావట్లేదు. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ తర్వాత పడిపోతారు. ఇంకా 1వ ప్లేస్ నుంచి చిన్నగా దిగుతూ వస్తారు. అలా పడిపోతుంటారు. ఈ సంవత్సరం కూడా అదే జరిగింది. ఫస్ట్ 4 మ్యాచెస్ అద్భుతంగా ఆడారు. అసలు బౌలింగు, బ్యాటింగు, ఇంకా అసలు వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారేంటి ఈ సంవత్సరం, ఈసారి మారింది, వీళ్ళు కప్పు కొట్టినా ఆశ్చర్యం లేదన్నారు. కానీ లేదు, మళ్ళీ 2.0 స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్ అలాగే ఓడిపోయారు. ఎస్ఆర్హెచ్తో వాళ్ళు ఆడిన ఆట విధానం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏం షాట్స్ ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు కూడా అర్థం కాల. నెక్స్ట్ నిన్న కోల్కతా విషయానికే వస్తే, కోల్కతాలో కూడా అసలు వాళ్ళ బ్యాటింగ్ అనేది వైభవ్ సూర్యవంశీ జైస్వాల్ని కానీ అవుట్ చేస్తే వాళ్ళ బ్యాటింగ్ ఏమీ లేదు, నిల్లు. ఇంకా బౌలింగ్ కొంచెం బెటర్గా ఉంది. బౌలింగ్ పరంగా ఆర్చర్ కానీ, బర్గర్ కానీ, సందీప్ శర్మ ఇలా కొంచెం మేనేజ్ చేస్తున్నారు, బాగానే ఉంది. బ్యాటింగ్ అయితే ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోతే ఇంకా నిల్లు. ఇంకా పరాగ్ విషయానికే వస్తే, నేను కెప్టెన్ కదా, నేనెందుకు కొట్టాలి, నేనెందుకు బ్యాటింగ్ చేయాలి అనే స్థితిలో అతను ఉన్నాడు. కొట్టాలి అనే కాన్ఫిడెన్స్ అతనిలో లేదు. ధ్రువ్ జురేల్ విషయానికే వస్తే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆర్సీబీతో కొట్టాడు. తర్వాత ప్రతి మ్యాచ్ కాజేసుకుంటూనే వస్తున్నాడు. హెట్మేయర్ అయితే అతనికి అసలు బ్యాట్ పట్టుకోవటం కూడా చేత కావట్ల. రెక్లెస్గా వస్తున్నాడు, ఏదో పిచ్చి షాట్ ఆడుతున్నాడు, వెళ్తున్నాడు. ఇంకా పూర్తిగా బ్యాటింగ్ టీం అయితే కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉంటారో మనకైతే తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ అవుట్ అయిపోతే ఇంకా వాళ్ళ టీంలో ఏమీ లేదు. ఇలా ఇంత రెక్లెస్గా ఆడి వాళ్ళు నిన్న మళ్ళీ కూడా ఓడిపోవటం అనేది జరిగింది. కోల్కతా వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు ఒక గెలుపును సొంతం చేసుకున్నారు. లాస్ట్లో రింకు సింగ్కి ఒక లైఫ్ వచ్చింది, క్యాచ్ డ్రాప్ చేసి అతను జాగ్రత్తగా నిలబడి ఇంకా ప్రెస్టేజ్కైనా పోయి కొట్టి గెలిపించుకున్నాడు టీంని. చాలా బాగా గెలిచారు నిన్న కోల్కతా టీం అయితే చివరి వరకు కూడా. ఫస్ట్లో అందరూ అవుట్ అయిపోయిన తర్వాత కూడా చివరిలో అంకుల్ రాయ్ కూడా చాలా మంచిగా ఆడాడు. ఇకపోతే ఈవినింగ్ మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచ్. అసలు పంజాబ్ గురించి ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. పంజాబ్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా, ఎంత మంచిగా టీం వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు ఓటమి అనేదే తెలియదు. శ్రేయస్ అయ్యర్ని అందరూ కూడా మనము చాలా ఆప్యాయంగా, అభిమానంగా సర్పంచ్ సాబ్ అని పిలుస్తుంటారు. సర్పంచ్ అంటే ఏంటంటే ఒక మంచి లీడర్, ఒక గ్రూప్కి ఒక లీడర్. అతను అంతే మంచి లీడర్ పంజాబ్ టీంకి. ఈ సంవత్సరం 100% పంజాబ్ వాళ్ళు కొట్టడం ఎవ్వరూ ఆపలేరనే అనిపిస్తుంది. అలా వెళ్తున్నారు. అసలు 14 మ్యాచ్ల్లో ఒక్కటన్నా వాళ్ళు ఓడిపోతారా, నాకైతే డౌట్గానే ఉంది. 14 మ్యాచెస్ గెలిచినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అంత మంచిగా టీంని లీడ్ చేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. ఎక్కడ బ్యాటింగ్ చేయాలో అక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు. వాళ్ళ ఓపెనర్స్ ప్రియాన్ షారియా కానీ, ప్రభు సిమ్రాన్ కానీ, నిన్న ప్రభు సిమ్రాన్ త్వరగా అవుట్ అయిపోయినా కూడా 250+ స్కోర్ చేశారంటే ఎంత స్ట్రాంగ్గా ఉందంటే వాళ్ళ బ్యాటింగ్ అలాగే ఉంది, బౌలింగ్ అలాగే ఉంది, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా శ్రేయస్ అయ్యర్ ఈసారి కప్పు కొట్టాలి అని. కప్పు కొట్టితేనే బాగుంటుంది. వాళ్ళు కష్టానికి వాళ్ళ టీంకి ఒక రికగ్నైజేషన్ వస్తుంది అనిపిస్తుంది. ఈ విధంగా సాటర్డే, సండేలో 4 మ్యాచెస్ జరిగాయి. ఈ 4 మ్యాచెస్లో ఢిల్లీ ఒకటి గెలిచింది, నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ గెలిచింది, ఎస్ఆర్హెచ్ గెలిచింది, కోల్కతా గెలిచింది. ఈ 4 మ్యాచెస్లో ఈ 4 టీమ్స్ గెలిచాయి, మిగతా ఓడిపోవటం జరిగింది. ఈరోజు నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.